హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం అయితే నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మళ్ళీ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ తదితర వివరాలన్నీ తెలుసుకునే ముందు ఇంకెవరైనా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా కోసం కాదు, మీకోసం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కనుక చూసినట్టయితే మనకు అనే టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఏరియా సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కు సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చింది. అది కరీంనగర్ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషను. టైప్ ఫుల్ టైం జాబు. లొకేషన్ అయితే కరీంనగర్. ఇక్కడ మ్యాపింగ్ కూడా ఇచ్చారు. మీరు ఆఫీస్కి పోవాలనుకుంటే ఈ మ్యాప్ని ట్యాప్ చేయడం ద్వారా మీకు ఆఫీస్ లొకేషన్కి కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే January 23, 2024 అని ఇచ్చారు. అంటే నెక్స్ట్ ఇయర్ 23 కల్లా అప్లై చేసుకోండి, తర్వాత ఈ లింక్ అయితే పనిచేయదు అని అయితే వీళ్ళు చెప్పడం దీని మీనింగ్ అనమాట. శాలరీ అయితే 18,500 నుంచి వెళ్ళి 24,425 వరకు అయితే ఇచ్చారు. అంటే 18,500 నుంచి 25,400 వరకు అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ డిస్క్రిప్షన్ కనుక కొంచెం లుక్ వేసినట్టయితే ఇక్కడ లీడింగ్ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా, సిఎట్ ఈజ్ హియరింగ్ ఏరియా సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అయితే వీళ్ళు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అప్లై అని చెప్పేసి ఇచ్చారు. ఈ టైర్ల కంపెనీలో ఒక మంచి కెరీర్ కావాలనుకుంటే అప్లై చేయండి. తెలంగాణకు సంబంధించి ఒక బెటర్ నోటిఫికేషన్ రీచ్ అయితే మీకు సపోర్ట్ అయితే ఉంటుంది లోకల్గా. ఇది మంచి కంపెనీ. కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి అయితే ఇచ్చారు. వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే చాలా ఇచ్చారు. దీనికైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఫ్రెషర్స్కి అయితే ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే ఉండొచ్చు అని అన్నారు. వీళ్ళ రోల్ కనుక చూసినట్టయితే ఏరియా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీ అయితే మనకు టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్గా ఇచ్చిర్రు. డిపార్ట్మెంటు సేల్స్ అండ్ సర్వీస్గా ఇవ్వడం జరిగింది. ఇక వర్క్ లొకేషన్ అయితే నియర్ బై కరీంనగర్, అంటే కరీంనగర్ లేదా కరీంనగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలుగా ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉంటే చాలు అన్నారు. ఎక్స్పీరియన్స్ 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ మార్కెటింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అన్నారు. ఇక రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ చూసుకుంటూ పోతే చాలా అయితే ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళు రిక్వెస్టెడ్ అప్లికెంట్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఏంటంటే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఒక డిగ్రీ పొంది ఉండాలి, మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళకి ఖచ్చితంగా 2 వీలర్ అయితే ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఇంకా మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా, ఇంకేమైనా కావాలనుకున్నా, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు నేను ఏదైతే నోటిఫికేషన్ చేస్తున్నానో ఇదే లింక్ నేను మీకోసం డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానో అక్కడ లింక్ ద్వారా మీరు నేనైతే నోటిఫికేషన్ చేసే సైట్లోకి వెళ్ళి మొత్తం ఇది చదువుకోవచ్చు. ఆ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ వాళ్ళు ఇచ్చిన కేటగిరీకి సంబంధించిన విషయంలో మీకు కావాల్సిన ఏదైనా ఉన్నా లేకున్నా అవి మొత్తం చదువుకొని దాని ద్వారా అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో జాబ్ సీకర్స్ ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ మెసేజ్ని షేర్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరికినట్టు ఉంటుంది. వాళ్ళ అభివృద్ధిలో మీతో పాటు నాకు కూడా కొంచెం జాగిస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇప్పటివరకు మీరు చూస్తారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపించుంటుంది. కాబట్టి ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు ఓపికగా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.